మీ పేరు ఏం పేరునా? సిద్ధు. మన కర్మ ఏంటంటే సిద్ధు, ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఇది మన కర్మ. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తాను కూడా మాట్లాడడం మొదలు పెడితే దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలి అని అంటే నిజంగా ఎక్కడికి విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పెళ్ళాలు, కొత్త కారును మార్చినట్టుగా పెళ్ళాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పెళ్ళాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి నువ్వో ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో, నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నెత్తిపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితులకి మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను ఎప్పుడూ కూడా చిరంజీవి గారు పీఆర్పీలో ఉన్నప్పుడు కానీ జనసేన పెట్టిన పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్గా మేము మాట్లాడతాము, వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తామే కానీ పర్సనల్ లైఫ్లో ఏదంటే అది మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.